కులగణన చేయాలంటూ కాంగ్రెస్ పట్టుపడుతోంది. బీజేపీ ఏమో వ్యతిరేకిస్తోంది. కులగణన చేయడం వల్ల కొత్త వివాదం తలెత్తుతుందా? బీజేపీ మతాన్ని నమ్ముకుంది కాబట్టే కాంగ్రెస్ కులాన్ని నమ్ముకుందంటారా? అంటే కులాన్ని నమ్ముకోవడం మతాన్ని నమ్ముకోవడం కాదు. కుల జనగణన ఎందుకు చేయాలి? ఇప్పుడు మనం దేశంలో సామాజిక ఆర్థిక స్థితిగతులకు కులానికి చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఎవరన్నా కాదన్నా ఇది వాస్తవము. అణగారిన కులాల్లోనే పేదరికం ఎక్కువ, అణగారిన కులాల్లోనే సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం ఎక్కువ. దీనికి ఏం పెద్ద మనం పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. రోడ్డు మీదకి వెళ్ళి రాత్రిపూట రోడ్లు స్వీప్ చేస్తున్న వాళ్ళ కులం ఏదైనా వెరిఫై చేయండి. మీకు ఖచ్చితంగా అందులో ఎవరు అగ్రకులాల వాళ్ళు ఉండరు, అణగారిన కులాల వాళ్ళే ఉంటారు. మీరు ఏదైనా రైస్ మిల్కి వెళ్ళి హమాలీలు ఎవరో చూడండి, ఏ కులం వాళ్ళు ఉంటారో చూడండి, మీరు ఏ కులాల వాళ్ళు ఉంటారు. మ్యాన్ హోల్ క్లీన్ చేస్తున్న శానిటేషన్ వర్కర్ ఏ కులాల వాళ్ళు ఉంటారో చూడండి. అంటే మన దేశంలో కులం అనేది వాస్తవము. అణగారిన కులాల్లో కొంతమంది అభివృద్ధి కావచ్చు, రిజర్వేషన్ల వల్ల కావచ్చు, ఎకనామిక్ డెవలప్మెంట్లో వచ్చిన మార్పుల వల్ల కావచ్చు. కానీ ఇప్పటికీ కూడా కులానికి, పేదరికానికి, కులానికి, వెనుకబాటుతనానికి మన దేశంలో చాలా దగ్గర సంబంధం ఉంది. అందువల్ల వారి సంక్షేమం కొరకు, వారి అభివృద్ధి కొరకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలంటే ఆ కులాల సామాజిక స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు తెలియాలి. ఆ కులాలకు చెందిన వారు ఎంతమంది ఉన్నారో తెలియాలి, బడ్జెట్లో కేటాయించాలి. అంటే అందువల్ల కుల జనగణనం వల్ల ఏ సామాజిక వర్గము, ఏ కులము ఎలా ఉన్నారు, ఎందుకంటే సెన్సెస్ అనేది ఒక పెద్ద సోషియో ఎకనామిక్ డాక్యుమెంట్. అది అంటే అనేక అంశాలు, ఆ ప్రజల జీవితాలకు సంబంధించిన విషయాలు తెలుస్తాయి. ఏ కులం వాళ్ళు ఉన్నారు, ఉదాహరణకు ఒక రజక కులం వాళ్ళలో పరిస్థితులు బాగాలేవు అని తెలిసారనుకోండి. సో ఆ రజక కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంచనా ఉందనుకోండి, ప్రభుత్వాలు ఆ రజకుల సామాజిక ఆర్థిక అభివృద్ధికి నిధులు కేటాయించవచ్చు. అందువల్ల కుల జనగణనం అనేది ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా టార్గెట్ చేస్తానికి ఉపయోగపడతాయి. ఇది వదిలేసి మా కుల జనగణన జరపద్దు, దానివల్ల ఏదో ప్రమాదం అంటే ఈ దేశంలో రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చేటప్పుడు కులాల పేర్లు చెప్పేస్తాయి. సాక్షాత్తు రామ్నాథ్ కోవింద్ను, ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా పెట్టినప్పుడు అమిత్ షా వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తే ఏమన్నాడు, మేము దళితును రాష్ట్రపతిగా పెడుతున్నాం, ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా పెడుతున్నాం అని చెప్పలేదా? మరి కులం పేరు ఎందుకు ప్రస్తావించారు? నరేంద్ర మోడీ నేను బీసీని అని ఎందుకు చెప్పుకుంటున్నాడు? సో బీసీని ముఖ్యమంత్రి చేస్తానని బీజేపీ ఎందుకు తెలంగాణలో ప్రామిస్ చేసింది? అంటే ఇవన్నీ మరి కులాన్ని పెంచవా? ఇవన్నోమో కులాన్ని పెంచవట. కానీ కుల జనగణనం చేసి ఏ కులం వాళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారని అంచనాకు వస్తే అది మాత్రం కులాన్ని పెంచుతుందట. అంటే చాలా క్లియర్గా అణగారిన కులాల ఈ అభివృద్ధిలో వారి వాటా ఎంత, వనరుల్లో వారి వాటా ఎంత, అవకాశాల్లో వారి వాటా ఎంత అని వాళ్ళు ఎక్కడ అడుగుతారో అన్న భయంతో ఈ కుల జనగణనను వ్యతిరేకించడం. అందువల్ల క్లియర్గా కులాధిపత్య సమాజాన్ని కోరుకునేవారు కుల జనగణనాన్ని వ్యతిరేకిస్తారు. అందువల్ల ఇవాళ ఎస్సీ ఎస్టీ లెక్కలు ఎప్పటి నుంచో తీస్తున్నారు. దానివల్ల కులతత్వం పెరిగిందా? పోనీ కుల జనగణన జరపడం లేదు, కులతత్వం పోయి ఆగిందా? ఎక్కడన్నా కుల జనగణన జరపకున్నా కులతత్వం అయితే భయంకరంగా ఉంది కదా సమాజంలో. అందువల్ల ఒక శాస్త్రీయమైన ఎక్సర్సైజ్ సెన్సెస్, దానివల్ల కులతత్వం పెరుగుతుంది అనుకుంటే అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? అందువల్ల బీహార్లో నితీష్ కుమార్ ఎన్డీఏ బీజేపీ మిత్రపక్షం కూడా డిమాండ్ చేస్తుంది. మరి ఆయన కూడా సమాజాన్ని చీల్చడానికి చేస్తున్నాడా? బీహార్ రాష్ట్ర బీజేపీ కూడా సమర్థించింది. నితీష్ కుమార్ నాయకత్వంలో అఖిలపక్షం ప్రైమ్ మినిస్టర్ని కలిసినప్పుడు అందులో బీహార్ బీజేపీ నాయకుడు కూడా ఉన్నాడు. అందువల్ల రాష్ట్రానికి ఒకటి, దేశానికి ఒకటి ఉంటుందా? బీజేపీ అనుమానం ఏంటంటే ఎప్పుడు కులం ముందుకు వస్తే మతం అనేది వెనక్కిపోతుంది. మండల్ ముందుకు వస్తే మందిర్ వెనక్కిపోతుంది, మండల్ ముందుకు వస్తే కమండల్ వెనక్కిపోతుంది. మీరు అది ఇటీవల ఉత్తరప్రదేశ్లో కూడా చూసాం. మా సమాజ్వాదీ పార్టీ సామాజిక సమీకరణలు, సోషల్ ఇంజనీరింగ్ ముందుకు తీసుకొస్తే బీజేపీ హిందుత్వ పాలిటిక్స్కు పెద్ద దెబ్బ తగిలింది. అందువల్ల తమ రాజకీయాల కొరకు ఈ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ మార్జినలైజ్ అణగారిన కులాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడే కుల జనగణనాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది.